joy. Dear madams, Guru Brahmalara. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. వేదమూర్తులై నాదయోగ సాధకులై పరమొకటే కోరుకున్న ఆ స్వరధనులెవరో తెలిసి తలచి నా ఉపాధికై రాగభావ చాలనలో గతి విడిచి పాడుకున్న నా అభినవ జతినే వలచి మలచి ఈశానులే కొత్త రాగ
రాగమే వేషానులే ఆది తాళమే పదము నాకు మనుగడ కాగా లయలు జతులు క్రియలు ప్రియము కాగా జగతి నెరిగి సుగమ గతుల నడిగే బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు త్యాగ బ్రహ్మము తాళ్లపాక అన్నమయ జపించే భక్తి భావన సురభిళ కృతులే తలచి తరచి నూతనత్వమే కోరుకున్న అభిరుచులే గమనించి నవ్య రీతిలో గమకపులయతో కలిసి మెలిసి సాగేనులే పాటసారిగా జీవనాడిగా తెలుగు పాట జగతికి చాట చిలిపి బలపు కలిపి పదము పాడ మనసు నిలిపి మధుర జతుల తేలే బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే రే గరి సని పని సనిపమ పని పమ రే గరి నిజరి గరి నిజరి మప సరి మపని
ఆయన చాలా వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, ప్రజ్ఞా ప్రభాకర్, వేటూరు వారు సార్ మా స్కూల్ నుంచి ఇక్కడికి వెళ్ళారు కేంద్రీయ విద్యాలయానికి వెళ్ళి అక్కడ వెలిగి డిప్యూటీ కమిషనర్ గారు మా పేరు దాంట్లో 100% సక్సెస్ ఆల్ తలుచుకుంటూ మీ కుటుంబాన్ని కూడా కొంచెం వేటూరు 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 మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు చూసాము 10th క్లాస్లో మేము ఎగ్జామ్కి వెళ్ళే ముందు మైసర్ ఎవరు చూసారా ఎవరిది లేదా ఈయన మా హెడ్ మాస్టర్ ఖండేరావు గారు, ఈయన వాళ్ళ ఫాదర్ వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ స్వీట్ మెమరీస్ 1953. ఈయన ఈ స్కూలు కేశవరావు కొరట్కర్. ఇది మేమందరం విక్కర్లు వేసుకుని బుడగలు వేస్తున్నాం. అందరికంటే పొట్టేని ముందు పెట్టారు. అన్నీ ఫాలో అవుతుంటాం. మా టీవీలో మీరు మాట్లాడేది అబ్బాయి ఏమో చేస్తున్నారు. సాయి బాస్ రండి రండి. భుజంగరావు జస్టిస్ నరసింహన్ భుజంగరావు సార్ మాకు గురువు మాకు దగ్గర వ్యక్తి మాకు ఆత్మీయులు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన్ని మేము ఎప్పుడూ చలనచిత్ర హీరోగా కానీ లేకపోతే స్టూడియో అధినేతగా కానీ ఎప్పుడు చూడలేదు. ఆత్మీయులుగా ఆయన్ని మేము ఆహ్వానించాం. కాబట్టి ఆయన రావడం మాకు చాలా 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 ఆనందంగా ఉంది. మేము చాలా చిన్న ఫంక్షన్ అని చెప్తే ఆయన అన్నమాట ఏంటంటే ఫంక్షన్ చిన్నదా పెద్దదా ఎంతమందిని కాదు, వాళ్ళ మనసు వాళ్ళ ఆత్మీయత కోసం నేరుస్తున్నాను. ఆయనకి ఇంకొక
కార్యక్రమం కూడా ఉంది. నిజంగా చెప్పాలంటే నాకు ఆ కార్యక్రమం ఉందనేది మామూలుగా మానేయచ్చు, పెద్దవాళ్ళు చేసే పని అది. కానీ ఆయన అలా మాట తప్పే మనిషి కాదు కాబట్టి ముందు మన దగ్గరికి వచ్చి తొందరగా పంపించండి అని అన్నారు. కాబట్టి కార్యక్రమాన్ని తొందరగానే మనం ఆయన వరకు కార్యక్రమం సాగుతుంటుంది. ఆయన మేరకు మామూలుగా సినిమాల్లో తెలుసుగా షూటింగ్లో ఒక సినిమా సెట్టింగ్ చేస్తే ఆ సెట్టింగ్తో ఉన్న సంబంధితవన్నీ తీస్తారు సినిమా, తర్వాత ఆ సెట్టింగ్ తీసేయచ్చు అనమాట. అలాగే నాగేశ్వరరావు గారికి సంబంధించిన విషయాలన్నీ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకు ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఆయన వెళ్ళిపోయారు కదా అని మీరంతా వెళ్ళిపోకండి, ఆయనకి వేరే కార్యక్రమం ఒప్పుకున్నారు. ఈనాటి సభకి మేము స్వీట్ అండ్ సింపుల్ చక్కటి సమ్మేళనం అన్నమాట. చలనచిత్ర రంగంలో ఎవరికి అందనటువంటి బ్రహ్మాండమైన ఉన్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అంతకంటే పెద్ద అవార్డు లేనే లేదు. అటువంటిది తెలుగులో మన అక్కినేని నాగేశ్వరరావు గారికి రావడం, భారతదేశంలో గర్వించదగ్గ భారతరత్న తప్ప తర్వాత పద్మవిభూషణ, దానికంటే పెద్దది ఒక భారతరత్న ఒకటే. అది నేను సభాముఖంగా చెప్పదలుచుకోవాలో మీకు తెలుసు, వస్తే ఎవరికి రావాలో మీకు తెలుసు. అటువంటి అటు చలనచిత్ర రంగంలో ఇటు భారతదేశంలో గర్వించదగ్గ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఈనాటి ముఖ్య అతిథిగా ఆశీనుదామని ఉచితాసనం వహించమని కోరుకుంటున్నాను. తర్వాత న్యాయశాస్త్ర కోవిదులు, న్యాయమూర్తులు, మానవతామూర్తులు ఈ వారం రోజుల్లో పేపర్లు చూస్తే ప్రతిరోజు కనపడే వ్యక్తి నరసింహారెడ్డి గారు. జస్టిస్ నరసింహారెడ్డి గారు. వారు న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉన్నా మనతో సమానంగా కూర్చుని ఈ సభకి రావడం, దీనికి అధ్యక్షులు కూడా ఈ మొత్తం సొసైటీకి ఆయన మమ్మల్ని చాలా ఆత్మీయతతోటి తప్పకుండా వస్తానని చెప్పి వచ్చారు. వారిని కూడా నాగేశ్వరరావు గారి పక్కన తర్వాత మేము ఒక సత్సంప్రదాయం పెట్టుకున్నాం. మా పాత మిత్రులు కలుసుకోవడమే కాకుండా ఒక్కోసారి కొంతమంది మేము ఈనాడు ఈ సంఘంలో ఇలా ఉన్నామంటే కారణం విద్యాలయం, మాకు ఈ దేవాలయం లాంటిది. ఇటువంటి దేవాలయం లాంటి విద్యాలయంలో చదువుకున్నాం. ఆ చదువుకున్న మా గురువుల్ని గురు బ్రహ్మ గురు విష్ణు అంటారు కదా, అటువంటి వాళ్ళు మేము ఎక్కువ సమయం ఇంట్లో తల్లిదండ్రులు కాకుండా గడిపేది స్కూల్లోనే మిత్రులతోటే. అందుకని ఈ స్కూల్లో మాకు పాఠాలు చెప్పి, ఊరికే పాఠాలు మ్యాథమెటిక్స్ సోషల్ కాకుండా మాకు జీవిత పాఠాలు కూడా నేర్పిన భుజంగరావు గారు సార్ని వేదిక మీదకి రమ్మంటారు. వారు ఈ స్కూల్లో పనిచేసి కేంద్రీయ విద్యాలయం అందులో డిప్యూటీ కమిషనర్గా పదవి విరమణ చేశారు. మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరొక గురువుగారు వెంకటేశ్వరరావు గారు, ఆయన ఆ రోజుల్లోనే గోల్డెన్ గైడ్ అనేది సృష్టికర్త. ఆయన ఆ గైడ్ కొనకపోతే చెప్పంటారా 4 మార్కులు తగ్గిస్తానేవాడు ఆయన. అందుకని మేము తప్పకుండా కొన్నాము. మేము అందరం దానివల్లే పాస్ అయ్యాం. ఎందుకంటే అప్పుడే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వచ్చేవి, చాలా ఉపకరించింది. అటువంటి వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద ఇదే పాఠశాలలో 5వ క్లాస్ 1953వ సంవత్సరంలో చదువుకున్న ప్రియ మిత్రులకు ఈ స్నేహషష్ఠి పూర్తి, దీని పేరు స్నేహషష్ఠి పూర్తి అని పెట్టాం. ఫ్రెండ్షిప్ 60 years. ఆ షష్ఠి పూర్తికి పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చేసిన అతిరథ మహారథు అయిన అతిథి దేవుళ్ళకి, ఎంతో శ్రద్ధతో పాఠాలు చెప్పిన గురుదేవులు, గురు పత్నులు కూడా వచ్చారు. మాకు చాలా ఆనందం. గురువులు పత్నులు కూడా తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంది. గురు పత్నులకి, ప్రేమతో ఇచ్చేసిన పాత్రికేయులకి, అందరూ మహానుభావులే. అందరికీ సవినయ నమస్కారాలు. పాత మిత్రుల కలయిక, గురుదేవుల ఆశీస్సులు, ఆత్మీయ సత్కారాలు, ఆదరణీయులు అతిథుల యొక్క ఆశీస్సులు, ఈనాటి సభా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈనాడు సభకి ముఖ్య అతిథిగా చేసిన చలనచిత్ర రంగంలో అత్యుత్తమ పురస్కారం గ్రహీత దాదాబాయి అవార్డు విన్నర్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు,